ముందుగా మనం మేషరాశి చూద్దాం. మేషరాశిలో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూస్తే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లాలి, లో, ఆ అన్న అక్షరాలు కూడాను మనకి మేషరాశిలో ఉంటారు అని గమనించాలి. మనకి గ్రహాలు మార్పును చూసుకుంటే ఫస్ట్ మనకి మారే గ్రహం కుజుడు 11వ తారీఖు మారుతూ ఉన్నారు. 14వ తారీఖు శుక్రుడు మారుతున్నాడు. సూర్యుడు బుధుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు మారుతున్నారు. టోటల్గా ఈ మంత్ మధ్యలో మనం గమనించుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల మే మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం. దీనికి మనకి మహర్షులు ఒక ఫ్రేమ్ వర్క్ లాగా ఇచ్చారు. అది దానిని సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. ఈ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి సూర్యుని వల్ల ఫస్ట్ స్థాన నాశనం, అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాధ్యార్థి కొంచెం శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎండ తీవ్రతతో ఇంకా చాలా ఎక్కువగా ఉండటంతో కొంచెం బాధలు పడే అవకాశం ఉంటుంది. ధనం వస్తుంది, వచ్చిన ధనం విపరీతంగా ఖర్చు అవుతుందని గమనించాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా విషయాలు ఆటోమేటిక్గా బ్యాలెన్స్గా ఉన్నాయని గమనించాలి. మనకి సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ నుంచి రెండో హౌస్లో రావడంతో ఒకటి జాబులో ఫస్ట్ 15 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. బాస్తో ఈగో క్లాషెస్ రావటము, కొన్నిసార్లు జాబ్ వదిలిపెట్టాల్సిన అవసరం కూడా ఉండే అవకాశం ఉంటుంది. జాబ్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. అందుకని కొంచెం ఒక్క ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనవసరమైన ఈగోకు పోకుండా కొంచెం ఒక స్టెప్ వెనక్కి తగ్గి ఉంటే చాలా బాగుంటుందని గమనించుకోవచ్చు. అయితే రెండో స్థానంలో 15వ తారీఖు సూర్యుడు వెళ్ళటంతో మనకి ఎలా ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం అటెన్షన్ పే చేయాలి. 15th నుంచి 25th వరకు ఈ 10 డేస్లో సూర్యుడు రెండో స్థానంలో ఉండటంతో ఫస్ట్ మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారో చూద్దాం. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి రియల్ టైంలో ఎలా చేయాలో చెప్తాను. అందులో హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవెద నిష్ఫలం కృషి వాణిజ్యం వ్యక్తరాశి గతి రవి అంటారు. అంటే రెండో స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, హీనత్వం దుష్ట సంసర్గో అంటే హీనత్వం అంటే నీచ బుద్ధి కలుగుతూ ఉంటుంది. దుష్టులతో సహవాసం చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే మీ స్టాండర్డ్కి మీ స్టేటస్కి తగిన వాళ్ళతో కాకుండా తక్కువ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది. అంతేకాకుండా దుష్టులతో సహవాసం చేయాలనిపిస్తుంది. వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటారు. తర్వాత మనస్తాపానికి గురవుతారు. అయ్యో ఇదెందుకు నేను చేశానే అని చెప్పేసి. అంతేకాకుండా బిజినెస్ చేసినా లేదా అగ్రికల్చరల్ రిలేటెడ్ ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాదు, ఇబ్బంది పడతారు. ఎక్స్పెక్టెడ్ విధంగా రిజల్ట్ ఉండదని గమనించుకోవచ్చు. అంతేకాకుండా గొడవలు కూడా అవకాశం ఉంటుందని గమనించాలి. తర్వాత మీకు శిరోవెద విపరీతమైన బాధం తలపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆయిల్ అప్లై చేయటం, జావల్ లాంటివి తాగటం, ఎండ అధికంగా ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండటం. అందులోనూ ఈ టైంలో మేషరాశి వాళ్ళకి సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కొంచెం బాడీ హీట్ అవుతుంది. కొంచెం హార్ట్ పేషెంట్స్ అంతా జాగ్రత్తగా ఉండాలని గమనించుకోవచ్చు. అదేవిధంగా కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇక్కడ కుజుడు కూడాను బాగా ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలని గమనించాలి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే జ్వరం, అగైన్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం, ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశిగతే యక్ష రాక్షస పీడనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మంత్లో మీకు ఫస్ట్ మనకి దీని యొక్క ఈ సంస్కృతంలో చెప్పిన దాని మీనింగ్ మీకు చెప్తాను. తర్వాత రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో వివరిస్తాను. వీళ్ళకి కత్తుల వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు ఉంటుంటుంది. ఖడ్గవ్రణం, తర్వాత యక్ష రాక్షస పీడనం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ యక్ష రాక్షస పీడనం అంటే కంటికి కనపడని మన కళ్ళు గమనించలేని ఇంకా సృష్టిలో చాలా జీవులు అవన్నీ ఉంటాయండి. వాటి ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డాక్టర్కి వెళ్ళిపోతే అన్ని పరీక్షలు చేస్తారు. నార్మల్ అని చెప్పేసి ఒక 10 డేస్కో 5 డేస్కో ఏదో బేసిక్ మెడిసిన్ రాసిస్తారే తప్ప పెద్దగా ఏమవుతుంది. కానీ మీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. విపరీతంగా మానసిక టెన్షన్ ఉంటుంది, గుబులు ఉంటుంది, నైట్ నిద్ర రాదు, అనీజీగా ఎక్కువగా ఉంటారు. సడన్గా అనుకోవడాన్ని మీ చుట్టూ అయ్యో జరిగిపోతూ ఉంటాయి. వాటికి మీరు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వేరే వాళ్ళు మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి జరిగే ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా ఏ శత్రువుల బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనం ఫస్ట్ 2 గ్రహాలు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నాయి. ఒకటి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, రెండోది హెల్త్ విషయంలో గమనించాలి. మూడోది ముఖ్యంగా మనకి శుక్రుడు మీకు 50-50గా ఉన్నారు. ఒక పక్క మీకు లవ్, రొమాన్స్, ప్లేజర్స్లో చక్కగా సపోర్ట్ చేస్తూనే రెండో పక్క మీకు వాణిజ్య ధననాశనం, శత్రుబుద్ధి, ధనక్షయ, గత జీవన రాహిత్యం,
భృగునందనే తృతీయగే అంటారు. అంటే 3వ స్థానంలో శుక్రుడు మీ రాశి నుంచి ఉండటంతో ఏమవుతుందంటే మిక్స్డ్గా ఉంటుంది రిజల్ట్. ధనవ్యయం అవుతుంది. తర్వాత బంధుమిత్రులతో బిజినెస్లో కలిసి రాదు. శత్రువుల వల్ల బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే మీ మాటకి బాగా గౌరవం ఉంటుంది అని గమనించుకోవాలి. ఇంకా నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారండి. ఈ కాన్సెప్ట్ ప్రకారం అశ్విని వాళ్ళకి, భరణి 3 నక్షత్రాలకు ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో అశ్విని వాళ్ళకి చక్కగా ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదలు బాగా వస్తుంటుంది, ఫారిన్లో ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా కలిసి వస్తుంది అని గమనించాలి. అయితే అశ్విని నక్షత్రం వాళ్ళకి లాస్ట్లో మీకు అనుకున్న కార్యక్రమం కాకుండా ఆగిపోతుంది. దీనిని మరణతుల్యం అంటారు. అంటే ఉన్న ప్రోగ్రెస్ లేకుండా అక్కడతో స్టాప్ అయ్యే ప్రోగ్రామ్ని మరణతుల్యం అని చెప్తారు. తర్వాత భరణీ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టానము చక్కగా విదేశాగమనము, ఫారిన్ వెళ్ళి రావటం వచ్చే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకి వెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి బాగుందని గమనించాలి. కృతికా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు బాగుంటాయి, ధనలాభం ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. అయితే ఒక్క విషయంలో బాగా గమనించుకోవాలి, వీళ్ళకి నాశనము, మృత్యు భయము అంటుంది. అంటే మీరు తలపెట్టిన కార్యక్రమం ఏదో ఒకటి మధ్యలో ఆగిపోతుంది. అది కూడాను అధికారం రిలేటెడ్, లేదంటే మీకున్న జాబ్ రిలేటెడ్ అని మీరు అనుకోవచ్చు. ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా విపరీతంగా భయ ఆందోళనకు గురే అవకాశం ఉంటుంది. ఇది మీరు గమనించారు కాబట్టి దీనితో కాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ధననాశనం, అనుకున్న పని కాదు, తద్వారా ధనం కూడా కోల్పోతూ ఉంటారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి లేదంటే వీళ్ళ పరివారంలో ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళకి హెల్త్ బాగోకపోవటంతో మీకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. భరణీ నక్షత్రం వాళ్ళకి, కృతికా నక్షత్రం వాళ్ళకి, పర్టికులర్గా మేష, వృషభ రాశి వాళ్ళకి గమనించుకోండి. ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే ఇది బయటికి వెళ్ళాల్సిన సమయం కాదు. ఎలాంటి ఫుడ్ అంటే అలాంటి ఫుడ్ ఏమీ తినకూడదు. ఆయిల్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. బాగా డైజెషన్ కానీ ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ టైంలో చెస్ట్ పట్టుకున్నట్టు ఉంటుంది. హార్ట్ పేషెంట్స్ ఎవరు ఉంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. అందుకని కొంచెం గమనించుకుని డైట్ అంతా చక్కగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా హెచ్చరిక. ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చి తర్వాత ఈ గ్యాస్ట్రైటిస్తో పాటుగా జనరల్గా డీహైడ్రేషన్ అయ్యి ఎవరికైతే ఉంటుందో, చెస్ట్ పట్టుకున్నట్టు ఉంటుందో, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలని గమనించుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇందులో ముఖ్యంగా పరిహారాలు నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఒక కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా ఆరాధించటము, హనుమత్ జయంతి ఉంది. ఈ రాశి వాళ్ళకి చాలా ముఖ్యం. హనుమత్ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవటం 2 రీజన్లు, ఒకటికి ఏలినాటి శ్రీ నడుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి కుజుడు, సూర్యుడు ఇద్దరు అనుకూలంగా లేరు కాబట్టి హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోండి. ఇంకా ఇండివిజువల్గా ఏమన్నా ప్రాబ్లం ఉంటే వ్యక్తిగతంగా జాతకం చూపించుకోవడం అవసరం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము, వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేసాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాల్లో సరైన అట్టిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న, మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్నా, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావటానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము,
దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35, 45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.